దావీదు అన్నదమ్ములను యెషయా సంతానాన్ని అభిషేకించాలా, రాజును చేయపో అని సమూయేలుకు పంపిస్తే ఆ 7 మందిని చూస్తాడు ఆయన. ఈయన రాజా అంటే చివరి ఇంకెవరు లేరంటే గొర్రెలకాడు ఉన్నాడంటే ఆయన్ని చూపిస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఇతడే అన్నప్పుడు నువ్వు పై రూపంను లక్ష్య పెడుతున్నావు కానీ లోపల ఆంతర్యాన్ని లక్ష్య పెట్టలేదు అంటాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రూపాంతరము అనే మాటకు అర్థం ఏమి అంటే, మరి ఒక వ్యక్తి యొక్క హృదయంలో మార్పు చెందడం. రూపాంతరం అంటే ఏమి? ఒక వ్యక్తి యొక్క హృదయంలో మార్పు, హృదయంలో, బాహ్యంగా కాదు. రెండోది ఇంకొక విషయం ఏమంటారంటే, ఒక వ్యక్తి మార్పు లేక స్థితిని మార్చడం, వాని మానసిక స్థితి మారడం. మూడోది ఏమిటంటే పాపపు స్థితిలో నుండి దైవ స్థితిలోకి మారడం. పాపపు స్థితిలో పాపపు జీవితం జీవిస్తూ పాప కార్యాలలో పాలు పంచుకుంటూ ఉన్నవాడు పరిశుద్ధత లేకొచ్చి దేవుని సన్నిధి లేకొచ్చి దేవుని కార్యాల్లో, ఆధ్యాత్మికమైన కార్యాల్లో, ఆత్మీయ కార్యాల్లో పాలు పంచుకోవడము రూపాంతరము అంటే మార్పు చెందడం. ఇంకొకటి పరివర్తనము చెందడం. పరివర్తన అంటే ఒక మార్పు, అది కూడా మార్పు కిందకి వస్తారు. ఇంకా రెండోది పరిణితి చెందడం. పరిణితి అంటే అభివృద్ధి చెందడం, అంటే మెచ్యూర్ కావడం, అంటే గొప్పగా ఆలోచన చేయడం, పరిణితి చెందడం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే రూపాంతరానికి సాదృశ్యం. మరి రూపాంతరం చెందడానికి మరి ఎలాంటి మరి మార్చేది ఏది అంటే మరి దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనల్ని మార్చేది ఎవరు? దేవుని వాక్యమే మారుస్తారు. మరి ఆ మార్పు ఎలాగుంటుంది అనేది మనము ఎక్కడ యేసుక్రీస్తు రూపాంతరం చెందినాడు, దానికి ఒక మనుషులను తీసుకుపోయినాడు, సాక్షులను కూడా తీసుకుపోయినాడు. ఆ కొండ పైన రూపాంతరం చెందినాడు, ఎత్తైన కొండకు వెళ్ళినారు. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 వచనాలు చదివితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-3 ఆ మాట ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఈ 3 దగ్గరలు ఉంది ఈ రూపాంతరం కొండ పైన. మరి యోహాను గారు రాయలేదు కానీ వీళ్ళు 3 శిష్యులు మాత్రము రాశారు. మరి ఈ 3 సువార్థికులు మాత్రము ఈ మాటలను, ఆ రూపాంతరం కొండ పైన అనుభవాన్ని వీళ్ళు 3 రాశారు. మనం 17వ వచనము చదువుకున్నాము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే 1-3 వరకు 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును ఎంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోసేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభులు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినారు. ఇక్కడ ఇవన్నీ మనం చూస్తే స్థలం ఏడాది కొండ అంటే కొంతమంది హెర్మోను కొండ అని కొంతమంది అన్నారు, తాబోరు కొండ అని ఎక్కువ మంది తాబోరు కొండ అని చెప్పినారు. ఎక్కువ మంది ఏం చెప్పినారు? తాబోరు కొండ అన్నారు. మరి ఎక్కువ మంది మరి అది కరెక్ట్ అనేది మనం చూడాలి. అంటే ఎక్కువ మంది మరి వ్యాఖ్యానం చదివినప్పుడు ఎక్కువ మంది తాబోరు కొండ అన్నారు. ఇంకొక దాంట్లో హెర్మోను కొండ అని కూడా ఉంది. ఏదైనా కూడా ఒక కొండ మీదకి ఎత్తైన ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళినారు. అక్కడికి ఎవరు ఇచ్చినారంటే సాక్షులు ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను తీసుకొని పోయినాడు వెంట. వీళ్ళు సాక్షులు. యేసుక్రీస్తు రూపాంతరం పొందిన కొండపైకి పోవడానికి ఎవరు పోయినారు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు 3 అన్నదమ్ములు, ఈయన పేతురు. వాళ్ళు 3 ఆడ సాక్షులు. రెండోది వచ్చేసి ఆడ ఎవరెవరు వచ్చినారంటే మోసే వచ్చినాడు, ఏలియా వచ్చినాడు. మరి సందేశం ఏమి అనేది చూస్తే ఈయన మాట వినుడి అనే మాట సందేశం. వీళ్ళకేమి ఆజ్ఞ?
సందేశం ఏమి, ఈయన మాట మీరు వినండి అనేది. రెండవది గ్రహింపు ఏమంటే ఆయన ప్రార్థించుచుండగా రూపాంతరము పొందను. ఆ మాట ఎక్కడుందంటే మన లూకాసు వార్తలో ఉన్నది, ప్రార్థించుచుండగా మరి రూపాంతరం పొందనని లూకా 9:29లో ఉంది. కాబట్టి ఈ విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రూపాంతరము పొందిన తర్వాత ఆయన వస్త్రములు ఎలాగైనాయి? తెల్లనివైనాయి, దగదగ పెట్టిపోయినాయి. రూపాంతరం చెందిన దేవుడు. దానికి సాక్షులు ఎవరు సాక్షులు? రూపాంతరం పొందిన దానికి యాకోబు శిష్యులు పోయినారు. యాకోబు, యోహాను, పేతురు, వీళ్ళు ముగ్గురు ఆడ శిష్యులుగా, అంటే వాళ్ళు చూసినారు. ప్రార్థన చేస్తుండగా రూపాంతరము పొందినట్లు మనం అక్కడ చూడగలం. అక్కడ దానికి మేము సాక్షులమని పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే మేము సాక్షులము, మేమే దానికి అక్కడ ఉండామని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఏమని? మేమే ఇక్కడ దానికి మేము సాక్షులమని. పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే ఆ 16వ వచనంలో నుంచి మనం చూస్తే ఆ మాట ఉన్నది. 16వ వచనం, ఏలయనగా కల్పించిన కథను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము తెలపలేదు కానీ ఆయన మహత్యమును కన్నులారా చూసి మేము ఏం చేశారంటే వాళ్ళు కన్నులారా